ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది మిత్రులు అడిగారు, గురువుగారు వైకుంఠ ఏకాదశి నాడు ఈ తిథిలో మంత్రోపదేశం పొందవచ్చా? పొందవచ్చు. మంత్ర సేకరణ కోసం పంచాంగ శుద్ధితో సంబంధం లేకుండా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అలాగే పంచాంగ శుద్ధి సంబంధం లేకుండా కాశీ, ప్రయోగ, శ్రీశైలం, కురుక్షేత్రం ఈ 4 స్థానాల్లో ఉపదేశం పొందవచ్చు. అలాగే ముహూర్త నిర్ణయం లేకుండానే అశోకాష్టమి, దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి, విజయదశమి, కార్తీక శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తిథుల్లో కూడా ఉపదేశం పొందవచ్చు. ఇతర సమయాల్లో ఖచ్చితంగా పంచాంగ శుద్ధితో ముహూర్తాన్ని చూసి సాధన ప్రారంభించాలి. మీ దగ్గర గురుమంత్రం ఉంది, రేపు ఈ ఏకాదశి నాడు ప్రయత్నం చేయండి. మీకు మంత్రం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.